మీరు కాలేజ్‌లో ఉన్నా, లేదా ఇప్పుడే మీరు జాబ్‌లో జాయిన్ అయినా సరే, ఈ పర్టిక్యులర్ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలా మంది కాలేజ్‌కి వెళ్ళినా, లేకపోతే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలా ఇమ్మెచ్యూర్‌గా స్కూల్ కిడ్‌లా కనిపిస్తూ ఉంటారు. స్కూల్ కిడ్‌లా డ్రెస్ అప్ అవ్వడం, అవే రాండమ్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వేసుకోవడం, అవే ఫేడెడ్ జీన్సెస్ వేసుకోవడం, అవే పాత షూస్ వేసుకోవడం, అండ్ ఇంకా ఎప్పటినుంచో వాడుతున్న అదే బ్యాక్ ప్యాక్ వాడడం. సో దీంతో మీరు చాలా ఇమ్మెచ్యూర్‌గా, చాలా స్కూల్ కిడ్‌లా కనిపిస్తూ ఉంటారు. బట్ మళ్ళీ మీరేం ఫీల్ అవుతూ ఉంటారంటే, నన్నెందుకు ఎవరు సీరియస్‌గా తీసుకోవట్లేదు, నన్నెందుకు ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అని ఫీల్ అవుతుంటారు. సో నువ్వు ఇంకా స్కూల్ కిట్ లా అవే పాత ఫేడెడ్ జీన్సెస్, అవే పాత స్పోర్ట్స్ షూ, అవే ఓల్డ్ ఒక 10 పాకెట్స్ ఉన్న బ్యాక్ ప్యాక్స్ వాడుతుంటే నేను ఎందుకు ఎవరు సీరియస్ గా తీసుకుంటారు. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో నేను పర్టికులర్ గా ఒక 800 లోపు ఉండే ఒక 6 అప్గ్రేడ్స్ చెప్తా. ఇవి కానీ నువ్వు అప్గ్రేడ్ చేసుకున్నావంటే అవి మిమ్మల్ని ఇన్స్టెంట్ గా, మెచ్యూర్ గా, క్లీన్ గా, చాలా క్లాసీగా అండ్ ఇంకా చాలా కాన్ఫిడెన్స్ గా కనిపించేలా చేస్తాయి. సో వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్లో ఇలా ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్, కాన్ఫిడెన్స్ గురించి క్లియర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాం ఎవ్రీ వీక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా మీ స్టైల్ ఇంప్రూవ్ చేసుకున్నాం, మీ ఫ్యాషన్ ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో నౌ లెట్స్ గో ఇంటు ద వీడియో. అందులో ఫస్ట్ అప్గ్రేడ్ వచ్చేసి స్టాప్ యూజింగ్ గ్రాఫిక్ టీ షర్ట్స్. సో ఫస్ట్ ఆ లౌడ్ గ్రాఫిక్ టీ షర్ట్స్ అనేవి మీ వార్డ్రోబ్ నుంచి పక్కన పడేసేయండి. పెద్ద పెద్ద లోగోస్ ఉన్నవి, లేకపోతే ర్యాండమ్ ఇంగ్లీష్ కోడ్స్ ఉన్నవి, యానిమే ప్రింట్స్ ఉన్నవి అండ్ బ్రైట్ నియాన్ కలర్ టీ షర్ట్స్, ఇవి స్కూల్ ఏజ్ లో ఓకే. ఈ టీ షర్ట్స్ అనేవి స్కూల్ ఏజ్ లో ఓకే, మంచిగా ఉంటాయి, కొంచెం అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం మనం ఎక్కువ ఇష్టపడి వేసుకుంటూ ఉంటాం. స్కూల్లో వరకు ఓకే ఇవి. కానీ వన్స్ కాలేజ్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ గ్రాఫిక్ టీ షర్ట్స్, ఈ ప్రింటెడ్ టీ షర్ట్స్ అనేవి అంత మంచిగా కనిపించవు. చూడడానికి మీరు కొంచెం ఇమ్మెచ్యూర్ గా, కొంచెం స్కూల్ కిడ్ లా, ఇంకా చిన్న పిల్లాడిలా కనిపిస్తారు వేసుకుంటే. సో కాబట్టి వీటిని పక్కన పడేసి సాలిడ్స్ కి షిఫ్ట్ అవ్వండి. మంచిగా బ్లాక్, నేవీ, గ్రే, బ్రౌన్ ఇలాంటి సాలిడ్ కలర్స్ స్టిక్ అవ్వండి. మంచి ఫిట్ ఉన్న టీ షర్ట్స్ తీసుకోండి, ప్లెయిన్ టీ షర్ట్స్ తీసుకోండి. సో దాంతో ఏమవుతుందంటే మీరు కొంచెం మెచ్యూర్ గా కనిపిస్తారు. సో ఇక్కడ మీకు డిజైన్స్ అవసరం లేదు, కరెక్ట్ ఫిట్ ఉంటే అదే మీకు ఒక బిగ్గెస్ట్ డిజైన్ అనమాట. సో మీకు కరెక్ట్ గా ఫిట్ అయ్యే టీ షర్ట్ తీసుకొని సాలిడ్ కలర్స్ ట్రై చేశారంటే మీరు ఇన్స్టెంట్ గా చాలా మెచ్యూర్ గా కనిపిస్తారు, చాలా క్లీన్ గా, ప్రొఫెషనల్ గా అనిపిస్తారు. సో కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ ర్యాండమ్ గ్రాఫిక్ టీ షర్ట్స్ ని, ర్యాండమ్ కోడ్స్ ఉన్న టీ షర్ట్స్ ని అవాయిడ్ చేసేసి మంచిగా ఇలాంటి సాలిడ్ టీ షర్ట్స్ కి షిఫ్ట్ అవ్వండి. మీకు చాలా మెచ్యూర్ లుక్ అనేది వస్తుంది. సో మీకు 500 లోపే ఒక మంచి టీ షర్ట్ అనేది వస్తుంది. ఏదైనా ఆఫ్లైన్ లో అయినా సరే, ఆన్లైన్ లో అయినా సరే మీకు 500 లోపు బెస్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ప్లెయిన్ సాలిడ్ టీ షర్ట్స్ వేసుకున్నా సరే మీరు చేసే ఇంకో మిస్టేక్ వల్ల మీ టోటల్ అవుట్ఫిట్ అనేది స్పాయిల్ అయిపోతుంది. అదే సెకండ్ అప్గ్రేడ్ వచ్చేసి జీన్స్ అనమాట. సో మీ జీన్స్ ని ఒక్కసారి చెక్ చేసుకోండి. అవి మరీ స్కిన్నీగా ఉన్నాయా, లేకపోతే మరీ బ్యాగీగా ఉన్నాయా, మరీ లూజ్ గా ఉన్నాయా, మరీ లెంత్ ఎక్కువ ఉన్నాయా, మీరు జీన్స్ వేసుకున్నప్పుడు కింద మీ షూ దగ్గర బల్జీగా ఉందా, అయితే అదే మీ ప్రాబ్లం అనమాట. చాలా మంది జీన్సెస్ వేసుకుంటూ ఉంటారు, ఫేడ్ అయిపోయి ఉంటాయి, లేకపోతే టూ లూజ్ గా ఉంటాయి, లేకపోతే టూ స్కిన్నీగా ఉంటాయి, కింద ప్యాంట్ లెంత్ అనేది ఎక్కువ ఉండి బల్జీగా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల కూడా మీ టోటల్ అవుట్ఫిట్ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ మీరు చూడడానికి చాలా స్కూల్ కిడ్ లా కనిపిస్తారు. సో ఇప్పుడు మీరేం చేయాలంటే సింపుల్ స్ట్రైట్ ఫిట్ జీన్సెస్ తీసుకోండి, స్లిమ్ ఫిట్ జీన్సెస్ తీసుకోండి, మీకు మీ బాడీకి ఒక స్ట్రక్చర్ యాడ్ చేసే జీన్సెస్ తీసుకోండి అండ్ మీకు కరెక్ట్ గా మీ యాంగిల్ దగ్గర ఎండ్ అయ్యే జీన్స్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా జీన్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయంటే మంచిగా మీ యాంగిల్ దగ్గర ఎండ్ అయ్యేలా ఆల్టర్ చేయించుకోండి. సో మీ దగ్గర ఒక మంచి స్ట్రైట్ ఫిట్ జీన్స్ ఉన్నా చాలు, 5 వర్స్ట్ జీన్స్ కంటే చాలా బెటర్ గా కనిపిస్తుంది. సో పీపుల్ ఎప్పుడైనా సరే ఎక్స్పెన్సివ్ జీన్సెస్ ని నోటీస్ చేయరు, క్లీన్ ప్రపోర్షన్స్ ని మాత్రమే నోటీస్ చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ టైట్ గా ఉంది, అంత బడ్జెట్ లేదంటే ఒక మంచి డార్క్ బ్లూ డెనిమ్ జీన్స్ తీసుకోండి. సో అది అన్నిటిపైకి ఆల్మోస్ట్ ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. సో ఇదనమాట సెకండ్ థింగ్. ఇప్పుడు థర్డ్ అప్గ్రేడ్ వచ్చేసి షూ అనమాట. సో ఇక్కడ షూస్ అనేవి మీ జీన్స్ కన్నా, మీ టీ షర్ట్స్ కన్నా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మిమ్మల్ని కొంచెం హర్ట్ చేయొచ్చు, కానీ ఇదే నిజం అనమాట. సో ఎందుకంటే చాలా మంది షర్ట్స్ మీద మనీ స్పెండ్ చేస్తారు, జీన్స్ మీద మనీ స్పెండ్ చేస్తారు, యాక్సరీస్ మీద మనీ స్పెండ్ చేస్తారు, బట్ కానీ షూస్ మీద వచ్చేసరికి మనీ స్పెండ్ చేయరు అనమాట. ప్రతి అవుట్ఫిట్ మీదకి అవే డర్టీ స్పోర్ట్స్ షూ వేసుకుంటూ ఉంటారు. సో కాలేజ్ లో నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మంచి అవుట్ఫిట్ వేస్తారు, బట్ కానీ దాని కింద స్పోర్ట్స్ షూ వేస్తూ ఉంటారు. సో దాంతో వాళ్ళ టోటల్ అవుట్ఫిట్ అనేది కొంచెం డల్ గా కనిపిస్తుంది. సో స్పోర్ట్స్ షూ అనేవి మీకు స్పోర్ట్స్ టైమ్ లో రన్నింగ్ కి, జిమ్ కి మంచిగా సెట్ అవుతాయి, బట్ కాకపోతే మీ అవుట్ఫిట్ ని మొత్తం స్పాయిల్ చేస్తాయి అనమాట. సో దాని బదులు మీరు ఏం చేస్తారంటే ఒక మంచి వైట్ స్నీకర్ గానీ, ఒక మంచి బ్లాక్ స్నీకర్ గానీ తీసుకోండి. మీకు ఒక 800 to 1000 రూపీస్ లో సేల్స్ లో మంచి స్నీకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో చెక్ చేసుకొని ఒక మంచి స్నీకర్ అయితే మెయింటైన్ చేయండి. మీ దగ్గర బడ్జెట్ లేదా, ఓన్లీ ఒక వైట్ స్నీకర్ తీసుకోండి. అవి మీకు ఈజీగా అన్ని అవుట్ఫిట్స్ మీదకి ఈజీగా సెట్ అయిపోతాయి. సో అంతేగాని ఎప్పుడు అదే స్పోర్ట్స్ షూని వేసుకోవడం, అదే పాడైపోయిన షూని వేసుకోవడం వల్ల మీ అవుట్ఫిట్స్ అనేవి ఎంత మంచిగా ఉన్నా ఆ ఒక్క షూ మిస్టేక్ వల్ల మీ టోటల్ అవుట్ఫిట్స్ అనేవి డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ మీరు చూడడానికి ఇమ్మెచ్యూర్ గా, స్కూల్ కిడ్ లా కనిపిస్తారు. అండ్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షూస్ ని క్లీన్ గా ఉంచుకోవడం. మీరు ఎంత మంచి షూస్ తీసుకున్నా వాటిని క్లీన్ గా ఉంచుకోకపోతే మీ అవుట్ఫిట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే షూస్ ని క్లీన్ గా ఉంచుకోండి. సో జనాలు మీ ఫేస్ తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేసేది మీ షూ మాత్రమే. సో మీరు మిమ్మల్ని కేర్ తీసుకుంటారా లేదా అనేసి మీ షూ అనేది ఈజీగా చెప్పేస్తాయి అనమాట. సో కాబట్టి షూ ని ఓన్లీ కొనడం కాదు, షూ ని క్లియర్ గా
కూడా మెయింటైన్ చేయండి. సో నా కామ్రేడ్స్, ఇప్పుడు ఫోర్త్ అప్గ్రేడ్ వచ్చేసి రీప్లేస్ యువర్ బ్యాక్ ప్యాక్. సో నాకు తెలిసి ఇంకా చాలా మంది బ్యాక్ కి ఒక 10 జిప్స్ ఉన్న బ్యాక్ ప్యాక్స్ వాడుతున్నారు. అండ్ ఇంకా మన జిప్ కి సైడ్ అయితే ఆ జిప్ కి థ్రెడ్స్ ఉంటాయి, అండ్ ఇంకా మీ బ్యాక్ పైన ఎక్కువ ప్రింట్స్ ఉండడం, ఎక్కువ పాకెట్స్ ఉండడం. సో ఇలాంటి బ్యాక్ ప్యాక్స్ అనేవి స్కూల్లో ఓకే, బట్ కాలేజ్ లో అవి టోటల్లీ చాలా ఇమ్మెచ్యూర్ గా కనిపిస్తాయి. సో మీరు కాలేజ్ వెళ్ళాక ఒక మంచి బ్యాగ్ అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఒక మంచి బ్యాక్ ప్యాక్ అయితే తీసుకోండి. సింపుల్ గా 2 జిప్స్ ఉన్నవి, మినిమల్ బ్రాండింగ్ వచ్చినవి, జస్ట్ ప్లెయిన్ సాలిడ్ కలర్ ఉన్న బ్యాగ్ అయితే తీసుకోండి. మంచిగా లెదర్ బ్యాగ్ అయినా తీసుకోండి, లేకపోతే మంచిగా ఇప్పుడు కాటన్స్ లో కూడా మంచిగా బ్యాక్ ప్యాక్స్ వస్తున్నాయి, కొంచెం స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటాయి. సో సాలిడ్ కలర్స్ లో మినిమల్ బ్రాండింగ్ ఉన్న బ్యాక్ ప్యాక్స్ అయితే తీసుకోండి. అవి మీకు ఒక మెచ్యూర్ లుక్ ఇస్తాయి. సో మీ అవుట్ఫిట్ సింపుల్ గా ఉన్నా సరే ఆ ఒక్క బ్యాక్ ప్యాక్ వల్ల మీ అవుట్ఫిట్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో అది మీరు మంచి అవుట్ఫిట్ వేసుకొని, ఒక మంచి స్నీకర్స్ వేసుకొని, కూల్ కిడ్స్ వేసుకుని బ్యాక్ ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీకే వదిలేస్తా. ఎందుకంటే చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. అదే మీరు ఒక సింపుల్ అవుట్ఫిట్ వేసుకొని, ఒక మంచి లెదర్ బ్యాగ్ అలా ఒక సైడ్ వేసుకొని ఇలా నడుస్తూ ఉంటే అసలు క్లాసీ లుక్ అనేది ఉంటుంది. సో కాబట్టి మంచి ఒక బ్యాక్ ప్యాక్ అయితే తీసుకోండి. మీకు 800 to 1000 రూపీస్ లో బ్యాక్ ప్యాక్స్ అనేవి చాలా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కామెంట్ చేయండి, కావాలంటే నేను లింక్స్ కూడా సెండ్ చేస్తా. అండ్ ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇక్కడే ఆగిపోతారు అనమాట. క్లాత్, షూస్, బ్యాగ్స్ ఇవన్నీ చేంజ్ చేస్తారు, అని వాళ్ళు ఇంకా స్టైలిష్ గా కనిపించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎవరు మాట్లాడని ఒక డీటెయిల్ వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. అదే ఫిఫ్త్ అప్గ్రేడ్ వచ్చేసి ఒక సింపుల్ వాచ్ అనమాట. సో మీకు రోలెక్స్ వాచ్ అక్కర్లేదు, యాపిల్ వాచ్ అక్కర్లేదు, ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ వాచ్ కూడా అవసరం లేదు. ఒక సింపుల్ వాచ్ మెయింటైన్ చేయండి. ఒక బ్రౌన్ స్ట్రాప్ వాచ్ కానీ, లేకపోతే ఒక బ్లాక్ స్ట్రాప్ వాచ్ కానీ, లేకపోతే ఇలా మెటల్ స్ట్రాప్ వాచ్ కానీ, మినిమల్ డైల్ ఉన్న వాచ్ అయితే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ వాచ్ అనేది మీ బాడీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది యాడ్ చేస్తుంది. సో మీ వ్రిస్ట్ మీద ఉన్న ఎంటీ స్పేస్ ని క్లియర్ గా ఫిల్ చేస్తుంది, అండ్ ఒక ఇంట్రెస్టింగ్ లుక్ అయితే ఇస్తుంది. జనాలకి చూడగానే కొంచెం పుట్టు గెదరగా, కొంచెం స్టైలిష్ గా కంప్లీట్ గా కనిపిస్తారు అనమాట. సో ఒక సింపుల్ వాచ్ అనేది మీ అవుట్ఫిట్ ని సింపుల్ గా కంప్లీట్ చేస్తుంది. సో ఈ మెన్స్ యాక్సెసరీస్ లో వాచ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీ దగ్గర వాచెస్ లేకపోయినా, లేకపోతే మీరు ఏదో స్పోర్ట్స్ వాచెస్ ఇవి యూస్ చేస్తుంటే ఒక మంచి మెటల్ వాచ్ కానీ, ఒక మంచి లెదర్ స్ట్రాప్స్ వాచ్ కానీ తీసుకోండి. ఎక్సలెంట్ గా ఎలివేట్ చేస్తాయి, ప్రతి అవుట్ఫిట్ మీదకి ఈజీగా సెట్ అయిపోతాయి. సో నేనైతే ఇలాంటి ఒక మంచి క్యాష్ వాచ్ అయితే ప్రిఫర్ చేస్తా. మీ ఎనీ అవుట్ఫిట్ ని మంచిగా ఎలివేట్ చేసేస్తాయి, ఇలాంటి అవుట్ఫిట్స్ అయినా ఈజీగా ఎలివేట్ చేసేస్తాయి. సో కామ్రేడ్స్, నెక్స్ట్ లాస్ట్ థింగ్ అప్గ్రేడ్ నెంబర్ 6 వచ్చేసి ద స్లీవ్ రూల్ అనమాట. సో చాలా మంది ఇప్పుడు షర్ట్ వేసుకుంటారు, మంచి షర్ట్స్ వేసుకుంటారు, మంచి జీన్స్ వేసుకుంటారు, మంచి షూ వేసుకుంటారు, అండ్ కాకపోతే వాళ్ళ స్లీవ్స్ ని ర్యాండమ్ గా వదిలేస్తారు అనమాట. జస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి అలా వదిలేయడం, లేకపోతే కొంతమంది అసలు ఫోల్డ్ చేయకుండా వదిలేయడం, ఇలా చాలా వరకు ఇలా ర్యాండమ్ గా వదిలేస్తారు అనమాట. బట్ కాకపోతే నీ షర్ట్ ని మంచిగా చూపించాలంటే నీ స్లీవ్స్ అనేవి కరెక్ట్ గా ఫోల్డ్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ వరకు ఫోల్డ్ చేసి వదిలేస్తుంటారు, లేకపోతే ఇక్కడ వరకు వదిలేస్తుంటారు. సో అలా చేయకండి. మంచిగా ఒక 3 ఫోల్డ్ చేసి కరెక్ట్ గా మీకు ఇక్కడి వరకు, ఇక్కడ కనబడుతుంది కదా, మీకు ఎల్బో కంటే కొంచెం కింద వరకు ఎండ్ అయ్యేలా, కరెక్ట్ గా ఇక్కడ వరకు ఎండ్ అయ్యేలా మీరు మంచిగా స్లీవ్స్ అయితే వేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మంచిగా మీ ఫోర్ ఆర్మ్ ఏరియా అనేది మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది. దాంతో మీరు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు, మీ షర్ట్ అనేది ఒక లుక్ వస్తుంది. సో దీనికి మీరు పెద్దగా మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ గా మీ స్లీవ్స్ ని కరెక్ట్ గా ఫోల్డ్ చేస్తే చాలు. సో ఇదనమాట అప్గ్రేడ్ నెంబర్ 6 వచ్చేసి. సో ఇలాంటి సింపుల్ స్మాల్ డీటెయిల్స్ మీ అవుట్ఫిట్ ని మంచిగా చూపించాలా లేకపోతే బ్యాడ్ గా చూపించాలా అనేసి క్లియర్ గా డిసైడ్ చేస్తాయి. సో ఇవన్నమాట ఈ 6 అప్గ్రేడ్స్ కానీ మీరు చేశారంటే మీరు ఆటోమేటిక్ గా మెచ్యూర్ గా, క్లీన్ గా, కొంచెం ప్రొఫెషనల్ గా అనిపిస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇవి లేవంటే 1 by 1 ఎవ్రీ మంత్ ఒక్కోటి అప్గ్రేడ్ చేసుకోండి. ఒక మంత్ ఒక మంచి స్నీకర్ తీసుకోండి, ఒక మంత్ ఒక మంచి వాచ్ తీసుకోండి, ఇంకో మంత్ ఒక మంచి బ్యాక్ ప్యాక్ తీసుకోండి, నెక్స్ట్ మంత్ అలా మెల్లిగా ఒక్కోటి అప్గ్రేడ్ అవుతూ వెళ్ళండి. సో ఇక్కడ ఫ్యాషన్ అంటే పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడం కాదు, కంఫర్టబుల్ గా ఉండడం. సో నీ ఫిట్ కరెక్ట్ గా ఉండాలి, నీ షూ క్లీన్ గా ఉండాలి, నీ బ్యాక్ ప్యాక్ మినిమల్ గా ఉండాలి, అండ్ ఒక మంచి వాచ్, ఇంతే చాలన్నమాట. ఏదో ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వేసుకోవాలి, ఓవర్ సైజ్డ్ ఇవి, డిఫరెంట్ సిలైట్స్, డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఇవన్నీ ట్రై చేయాలని కాదు. మంచిగా క్లీన్ గా సింపుల్ గా ఉండండి, అంతే చాలు. మీరు కొంచెం మెచ్యూర్ గా, ప్రీమియం గా కనిపిస్తారు. సో ఇలా ఎప్పుడైతే మీరు ఇంటెన్షనల్ గా డ్రెస్ అప్ అవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా జనాలు మిమ్మల్ని నోటీస్ చేస్తారు, మిమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకుంటారు, మీతో కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తారు, సో మీతో కొంచెం ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేస్తారు. సో ఇదనమాట ఇంత ఇంపార్టెంట్ అనమాట, మీరు మంచిగా క్లీన్ గా కనిపించడం, అదే రియల్ స్టైల్ అనమాట. అండ్ ఇక్కడ వరకు క్లియర్ గా అర్థమైంది కదా. అండ్ మీరు షాపింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు, కొన్ని అన్నెసెసరీ పర్చేసెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మీ మనీ వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి. సో అలా కాకూడదు అంటే మీరు షాపింగ్ చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, కరెక్ట్ గా షాపింగ్ ఎలా చేయాలి అనేసి ఒక క్లియర్ వీడియో చేసా, అది ఇక్కడ ఉంది, చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో చూసారంటే ఒక క్లారిటీ వస్తుంది, అసలు షాపింగ్ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలనేసి క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఆ వీడియో ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా, వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి.